గుజరాత్ ప్రభుత్వం గట్టి షాకే ఇచ్చింది. ఇంట్లో గనక చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకునే వారికి ఇకపై బ్రేకులు పడనున్నాయి. ఇకపై రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరిగా ఉండాల్సిందేనని, రిజిస్ట్రేషన్ సమయంలో కనీసం ఒక పేరెంట్ అయినా వచ్చి సంతకం చేయాల్సిందేనని భూపేంద్ర పటేల్ ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. గుజరాత్ వివాహ నమోదు చట్టం 2006 ప్రకారం తాజాగా కొన్ని కీలక మార్పులను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఇకపై ఎవరైనా జంట పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు గనక చేసుకుంటే రిజిస్ట్రార్ కార్యాలయం ఆ సమాచారాన్ని 10 రోజుల్లో వారి తల్లిదండ్రులకు అధికారికంగా వాట్సాప్ లేదా ఫిజికల్ నోటీస్ ద్వారా తెలియజేస్తుంది. ఇప్పటి వరకు జంటలు తమకు నచ్చిన జిల్లాల్లో పెళ్లి రిజిస్టర్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అమ్మాయి ఏ ఊర్లో ఉంటుందో అదే తాలూకా లేదా జిల్లా రిజిస్టర్ ఆఫీసులో మాత్రమే పెళ్లి నమోదు చేసుకోవాల్సి వస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం పెళ్లి దరఖాస్తు తేదీకి సర్టిఫికేట్ జారీకి మధ్య కేవలం 30 రోజుల వ్యవధి మాత్రం తప్పనిసరి. ఈ వ్యవధిలో వివాహ వీడియోలు, ఫోటోలు, సాక్షుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్రీకృతమై ఉన్నటువంటి ఆన్లైన్ పోర్టల్కు అధికారులు అప్లోడ్ చేస్తారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఒక పోర్టల్ను ఏర్పాటు చేస్తుందని, దీనిలో పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే వాట్సాప్ లేదా మెసేజ్ రూపంలో ఆ సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. అయితే మారిన నిబంధనల ప్రకారం పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెంటనే రాదు. అప్లై చేసిన తర్వాత 30 రోజుల పాటు అభ్యంతరాల కోసం సమయం ఇస్తారు. మొత్తానికి ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఖచ్చితంగా 40 రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. గుజరాత్ హోంశాఖ మంత్రి హర్ష్ సింఘ్వి అసెంబ్లీలో మాట్లాడుతూ లవ్ జిహాద్ పేరుతో జరుగుతున్నటువంటి మోసాలను అరికట్టడానికి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గుర్తింపు దాచిపెట్టి యువతులను ట్రాప్ చేసే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. పటీదారు వంటి సామాజిక వర్గాల నుంచి కూడా ఈ మేరకు ఎప్పటి నుంచో విజ్ఞప్తులు వస్తున్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇక కొత్త నిబంధనల ప్రకారం పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం వధూవరుల ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్తో పాటు వారి తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, అదేవిధంగా మొబైల్ నెంబర్లు మరియు పూర్తి చిరునామాను ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. సాక్షులుగా ఉండేవారు కూడా స్థానిక ప్రాంతానికి మాత్రమే చెందినవారై ఉండాలి. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు తల్లిదండ్రులు దీనిని స్వాగతిస్తుంటే ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని మరికొందరు వాదిస్తున్నారు. ఈ కొత్త నిబంధనలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.